జీవాన్ని కోల్పోయిన స్థితి ఉంది. జీవం కోల్పోయాడు ఆదాము, జీవం లేదు. ఆదాము నందు మొదటి సృష్టిని చేశాడు దేవుడు. దాంట్లో ఏం జరిగిందంటే అవిధేయులు అయ్యారు ఆదాము వాళ్ళు. పుట్టిన వాళ్ళు కూడా వయసు వచ్చే కొద్దీ పాపం చేసిన వాళ్ళే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేశాడు. అందరూ పాపానికి బానిసలైపోయారు. మరణము ప్రభుత్వం చేస్తుంది, దేవునికి దూరముగా బతుకుతున్నారు. అంతేకాదు జీవం లేదు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు నూతన సృష్టిని చేశాడు. ఆ నూతన సృష్టి మనుషులు విధేయులు, లోబడతారు, దేవునికి లోబడతారు. విధేయత. 2 పాపానికి బానిసలు కాదు, నీతికి బానిసలు. 3 మరణ భయము లేనివాళ్ళు, మరణానికి భయపడరు, జీవం కలిగిన వాళ్ళు. 4 దేవునికి దూరస్తులు, కానీ ఇప్పుడు క్రీస్తుకి దేవునికి సమీపస్తులు. జీవం లేని వాళ్ళు ఆదామునందు, ఇప్పుడు జీవం కలిగిన వాళ్ళు. క్రీస్తు నందు నూతన సృష్టిని తయారు చేశాడు. నూతన సృష్టి భూమి ఆకాశాలకు సంబంధించింది కాదు, మనుషుల అంతరంగానికి సంబంధించింది. అంతరంగాల్లో మార్పు చెందిన వాళ్ళు నూతన సృష్టి. చదువు అక్కడ రాయబడింది, ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఈ నూతన సృష్టి ఎలాంటిదో చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి లేఖనం బాగా జాగ్రత్తగా చదవండి. ఈ నూతన జనాంగము, సంఘం, ఈ నూతన సృష్టి ఎలాంటిదో చెప్తున్నాడు. ఎలాంటిది?